పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినట్టు ఒక బ్యూరోక్రాట్. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు. చెయ్యగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించిండ్రు. ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆల్ దీస్ 20 years ఐ బీన్ ఇన్ అపోజిషన్. చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ, మాట్లాడడం కానీ, సమస్యల్ని ప్రస్తావించడం కానీ, సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ 14-15 నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే 10-15% హియర్ అండ్ దేర్ ఉంటారు. 70-80% అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నాను. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ, ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు. మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులను ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ సమాజాన్ని 77 సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము. ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు. కాబట్టి దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు. కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా, ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి.